అరిచిన కుక్క కరవదు, అతిగా వాగేవాడు గెలవడు అంటారు. మన అమెరికా తీరు చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. మొన్నటిదాకా టారిఫ్లు, శాంక్షన్లు అంటూ రకరకాల వార్నింగులతో మన భారతదేశాన్ని భయపెట్టాలని తెగ ట్రై చేశారు. నేను మోనార్క్ని అని అమెరికా బిల్డప్ ఇస్తే మన భారత్ కూడా పుష్ప రేంజ్లో తగ్గేదిలే అన్నట్టు బదిలిచ్చింది. మన న్యూఢిల్లీలో ఉన్న వాళ్ళు వేసిన ఒకే ఒక్క మాస్టర్ స్కెచ్తో వాషింగ్టన్ మైండ్ బ్లాక్ అయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే భారత్ ఇరాన్ ద్వారా ప్రపంచానికి ఒక కొత్త గేట్వేని తెరిచేసింది. అమెరికా కట్టిన ఆంక్షల గోడలను బద్దలు కొట్టి మోదీ ప్రభుత్వం హిస్టరీ క్రియేట్ చేసింది. మన పక్కనే ఉన్న చైనా, పాకిస్తాన్లు కలిసి కట్టిన గ్వాదర్ పోర్టుకు చెక్ పెడుతూ మన చాబహార్ వెలుగులోకి వచ్చింది. భారత్ సాధించిన ఈ విక్టరీ చూసి ఇప్పుడు పాకిస్తాన్ రావిల్పిండిలో, చైనా బీజింగ్లో అయ్యో పాపమని ఏడుపులు మొదలయ్యాయి అంటే నమ్మండి. నిజంగా భారత్ ఇప్పుడు సెంట్రల్ ఆసియా సంపద మీద డైరెక్ట్ ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్ని సైడ్ చేసి మొత్తం ఆసియా మ్యాప్నే మార్చేసింది మన భారతదేశం. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ దేశం అని చెప్పుకునే అమెరికా ఇంకో దేశాన్ని కార్నర్ చేయాలనుకున్నప్పుడు సాధారణంగా ఆ దేశం లొంగిపోతుంది లేదా కాళ్ళు పట్టుకుంటుంది. చరిత్రలో చాలాసార్లు ఇదే జరిగింది. ఇదే అదునుగా తీసుకుని వాషింగ్టన్లోని స్ట్రాటజిస్టులు భారత్ విషయంలో కూడా ఇదే ప్లాన్ వర్కౌట్ అవుతుందని కలలు కన్నారు. మొదట టారిఫ్లు పెంచుతామన్నారు, తర్వాత ఫైనాన్షియల్ ఆంక్షలని భయపెట్టారు, చివరికి తమ దగ్గరున్న అతిపెద్ద అస్త్రాన్ని బయటపెట్టారు. ఇదే ఇరాన్లోని చాబహార్ పోర్టు నుంచి భారత్ను గెంటేయడం. ఒకవేళ చాబహార్ పోర్ట్ నుంచి భారత్ను తప్పిస్తే మన ఆర్థిక మూలాల మీద దెబ్బ పడుతుందని, అప్పుడు భయపడి మన ఇంట్రెస్ట్స్ని త్యాగం చేస్తామని అమెరికా భ్రమపడింది. కానీ వాళ్ళు క్యాలెండర్ మారిపోయిందని, తమ ముందున్నది పాత భారత్ కాదని మర్చిపోయారు. అమెరికా అక్కడ కూర్చుని ఫైల్స్ టైప్ చేస్తూ భారత్ వెంటనే చాబహార్ నుంచి బయటకు వచ్చేయాలని ఆర్డర్లు పాస్ చేస్తుంటే, అదే మూమెంట్లో ఇక్కడ న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లో అమెరికా ప్లాన్లని అడ్డం తిప్పే డెసిషన్ జరగబోతుంది. ఈ స్టోరీ కేవలం ఒక సిమెంట్ నిర్మాణం గురించి మాత్రమే కాదు. ఏ సూపర్ పవర్ చెప్పినట్టు మనం ఆడేది లేదని, మన నేషనల్ ఇంట్రెస్ట్స్ మనకు ముఖ్యమని ప్రపంచానికి చాటి చెప్పిన భారత్ మొండితనానికి నిదర్శనం ఇది. అసలు చాబహార్ గురించి భారత్ అమెరికాను ఎందుకు ఎదిరించాల్సి వచ్చింది? అమెరికాకు ఎందుకు అంత కోపం? భారత్ ఇరాన్ను వదిలేయాలని అమెరికా ఎందుకు కోరుకుంటుంది? దీనికి మన వాళ్ళు అమెరికా కళ్ళల్లోకి సూటిగా చూసి ఒక చేదు నిజాన్ని గుర్తు చేశారు. అదేంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు చాలా క్లియర్గా, మిస్టర్ అమెరికా, ఒకవేళ మేము మీ మాట విని చాబహార్ను వదిలేస్తే ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారు? చైనా వస్తుంది అని మొహం మీదే చెప్పేశారు. అవును, ఈ ఒక్క లాజిక్ అమెరికా నోరు మూయించింది. భారత్ గనక అక్కడ నుంచి వెనక్కి తగ్గితే డ్రాగన్ కంట్రీ చైనా వెంటనే అక్కడ వాలిపోయి చాబహార్ను కూడా తన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో భాగం చేసుకునేది. అప్పుడు ఆ రీజియన్ మొత్తం చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయేది. ఇది ఒక్క భారత్కే కాదు, ప్రపంచానికే, చివరకు అమెరికాకు కూడా ప్రమాదమని భారత్ గట్టిగా హెచ్చరించింది. చాబహార్ అనేది మనకు కేవలం బిజినెస్ రూట్ మాత్రమే కాదు, మన దేశ సెక్యూరిటీకి ఒక లైఫ్ లైన్ అని తేల్చి చెప్పింది. దాన్ని వదిలే ప్రసక్తే లేదని తేల్చి పారేసింది. ఈ రెస్పాన్స్ అమెరికా ముఖం మీద గట్టి చెంపదెబ్బనే చెప్పాలి. అసలు చాబహార్ పోర్ట్ ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలంటే మీరు ఒకసారి మ్యాప్లో పాకిస్తాన్ను చూడాలి. పాకిస్తాన్ ఎప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుంది. మనం ఆఫ్ఘనిస్తాన్ లేదా సెంట్రల్ ఆసియా దేశాలకు వెళ్ళాలంటే మనకు పాకిస్తాన్ ల్యాండ్ ద్వారా వెళ్ళడం చాలా ఈజీ రూట్. కానీ పాకిస్తాన్ ఈ దారి మనకివ్వదు. కుక్క తాను తినదు, ఆవుని తిన్నవ్వదు అన్నట్టుంటుంది పాకిస్తాన్ వ్యవహారం. భారత్ను అన్ని వైపుల నుంచి లాక్ చేశామని పాకిస్తాన్ ఎన్నాళ్ళు సంబరపడింది. కానీ చాబహార్ను డెవలప్ చేయడం ద్వారా భారత్ పాకిస్తాన్ బ్లాక్మెయిల్ దుకాణాన్ని పర్మనెంట్గా షట్టర్ దించేసింది. చాబహార్ పోర్టు ఇరాన్ దక్షిణ తీరంలో ఉంది. ఇప్పుడు గుజరాత్లోని కాండ్లా లేదా ముంబై పోర్టు నుంచి సరుకులు నేరుగా షిప్లో ఇరాన్లోని చాబహార్కు వెళ్తాయి. అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గంలో ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి సెంట్రల్ ఆసియా, రష్యా వరకు వెళ్తాయి. మన లారీలు, కంటైనర్లు దర్జాగా వెళ్తుంటే పాకిస్తాన్ వాళ్ళు నోరెళ్ళబెట్టుకుని చూడాల్సిందే. మరోవైపు చైనా కోట్లు కుమ్మరించి పాకిస్తాన్లో కట్టిన గ్వాదర్ పోర్ట్ పరిస్థితి చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే $1 బిలియన్ ఖర్చు పెట్టి చైనా అక్కడ పోర్ట్ కట్టింది. కానీ ఇప్పుడు చాబహార్ కొత్త ట్రేడ్ రూట్గా మారడంతో గ్వాదర్ వైపు చూసేవాళ్ళు లేరు. అది దాదాపుగా ఒక దయ్యాల కొంపలా మారిపోయింది. భారత్ తీసుకున్న ఈ డెసిషన్ పాకిస్తాన్ ఎకానమీకి చివరి మేక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు పాకిస్తాన్ భూమి అవసరం లేదు.
వాళ్ళ పర్మిషన్ అసలే అవసరం లేదు. మన రూట్ మనం క్రియేట్ చేసుకున్నాం. అయితే ఈ పోర్ట్ మీద భారత్ ఎందుకు ఇంత డబ్బు ఖర్చు చేస్తుంది? జస్ట్ సరుకులు పంపడానికేనా అని మీరు అడగొచ్చు. దీని వెనుక ఒక పెద్ద నిధి వేట ఉంది. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ లాంటి సెంట్రల్ ఆసియా దేశాల్లో ఆయిల్, గ్యాస్, యురేనియం, అరుదైన ఖనిజాల నిల్వలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పటిదాకా ఆ దేశాలకు ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే రష్యా లేదా చైనా దారే దిక్కు. భారత్ ఈ గేమ్లో సైలెంట్గా ఉండేది. కానీ చాబహార్ పోర్ట్ పుణ్యమా అని ఆ నిధి తాలూకు తాళం చెవి మన చేతికి చిక్కింది. భారత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని చాబహార్తో లింక్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మనం రష్యాకో యూరోప్కో సరుకులు పంపాలంటే సూయజ్ కెనాల్ చుట్టూ తిప్పుకుని వెళ్ళాలి. అది చాలా లాంగ్ జర్నీ, పైగా ఖర్చు ఎక్కువ. కానీ ఇప్పుడు ఈ కొత్త రూట్ వల్ల 40% టైం సేవ్ అవుతుంది, 30% ఖర్చు తగ్గుతుంది. మనం పిజ్జా ఆర్డర్ చేస్తే ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా మన గూడ్స్ రష్యాకి వెళ్తాయి. మన ఎగుమతులు ఇంత త్వరగా చౌకగా వెళ్తే మన ఎకానమీకి అది ఎంత పెద్ద బూస్టో ఒక్కసారి ఆలోచించండి. అమెరికాకు కూడా లోపల ఇదే భయం. భారత్ మరి ఇంత ఇండిపెండెంట్గా తయారైపోతే ఎలా అని. ఎనర్జీ కోసం అంటే ఆయిల్ అండ్ గ్యాస్ కోసం మనం ఎప్పుడూ వెస్ట్రన్ కంట్రీస్ మీద ఆధారపడాలని వాళ్ళ కోరిక. కానీ మోడీ గవర్నమెంట్ బిహేవియర్ దీనికి పూర్తిగా ఆపోజిట్. మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం మనం ఎవరి కాళ్ళు పట్టుకోమని క్లియర్గా చెప్పేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో చైనాది పెద్ద విలన్ పాత్ర. హిందూ మహాసముద్రం మీద పెత్తనం చేయాలని, భారత్ను చుట్టుముట్టాలని చైనా పాకిస్తాన్లోని గ్వాదర్లో తిష్ట వేసింది. గ్వాదర్, చాబహార్ మధ్య దూరం ఎంతో తెలుసా? కేవలం 72 కిలోమీటర్లు. అంటే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్ళినంత దూరం అన్నమాట. గ్వాదర్లో కూర్చుని మొత్తం ఆసియాలోనే తానే కింగ్ అనుకుంది చైనా. కానీ పక్కనే చాబహార్లో సీటు వేసుకుని కూర్చున్న భారత్ చైనా మెడ మీద కత్తి పెట్టింది. చాబహార్లో మనం ఉండడం వల్ల పాకిస్తాన్ పోర్టులో ఏ చైనా షిప్ వస్తుంది, ఏ సబ్మెరైన్ తిరుగుతుంది, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది మన నేవీ డేగ కళ్ళతో గమనించవచ్చు. ఇది కేవలం ట్రేడ్ పోర్ట్ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ వాచ్ టవర్. చైనా వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి భారత్ ఇచ్చిన గట్టి కౌంటర్ ఇది. చైనా ఎన్ని బిలియన్ డాలర్లు పోసినా గ్వాదర్ను నడపలేకపోతుంది. అక్కడ లోకల్గా గొడవలు, బాంబు పేలిళ్ళు ఒక్కటైతే బిజినెస్ లేక వెలవెలబోతుంది. కానీ మనం తక్కువ ఖర్చుతో చాబహార్ను ఒక సక్సెస్ఫుల్ మోడల్గా మార్చి చూపించాం. చివరకు అమెరికాకు కూడా అర్థమైంది ఏంటంటే ఈ రీజియన్లో చైనా ఆగడాలను ఆపాలంటే భారత్ సపోర్ట్ చాలా అవసరమని, భారత్కి చాబహార్ చాలా ముఖ్యమని. అందుకే పైకి కోపంగా ఉన్న లోపల మనతో కాంప్రమైజ్ అవ్వక తప్పలేదు. దీన్నే అంటారు ప్రపంచాన్ని మన టర్మ్స్ మీద నడిపించడం అని. మొత్తానికి సీన్ చూస్తే భారత్ అమెరికాకు ఒకేసారి డబుల్ పంచ్ ఇచ్చింది. ఒక పక్క అమెరికా టారిఫ్లతో ప్రెషర్ పెడితే దానికి రెస్పాన్స్గా మనం వాళ్ళ యాపిల్స్, బాదం పప్పుల మీద టారిఫ్లు వేస్తాం. ఇంకో పక్క చాబహార్ వదిలేయమంటే నో వే అని చెప్పాం. ఇది 2026 నాటి భారత్. మనం మల్టీపోలార్ వరల్డ్ని నమ్ముతాం. దాని అర్థం ఏంటి అంటే ప్రపంచంలో ఒకడే బాస్ ఉండడు, అందరూ సమానమే. మనం అమెరికాకు ఫ్రెండ్ మాత్రమే, వాళ్ళ ఫాలోవర్ కాదు. రష్యా నుంచి ఆయిల్ కొన్నా, ఇరాన్లో పోర్ట్ కట్టినా అది మన దేశానికి మంచి జరుగుతుంది అనుకుంటే మోడీ ప్రభుత్వం వెనకాడదు. ఈ కాన్ఫిడెన్స్ వల్లే ఈరోజు భారత్ గ్లోబల్ సౌత్ దేశాలకు లీడర్గా, అంటే ఒక పెద్దన్నలా కనిపిస్తుంది. ఒక సూపర్ పవర్ ప్రెషర్ని తట్టుకుని ఒక దేశం తన సొంత దారిని ఎలా క్రియేట్ చేసుకోగలదో మనం చేసి చూపించాం. ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయం తీసుకుంటే చాబహార్ ఆ దేశానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది. ఆఫ్ఘనిస్తాన్కి సముద్రం లేదు. ట్రేడ్ కోసం వాళ్ళు పాకిస్తాన్ మీద ఆధారపడినంత కాలం పాకిస్తాన్ వాళ్ళను ఆటాడుకుంటుంది. కానీ చాబహార్ వాళ్లకు సముద్రంలోకి ఒక దారి చూపించింది. ఈరోజు ఆఫ్ఘన్ వ్యాపారులు డైరెక్ట్గా భారత్తో బిజినెస్ చేసుకోవచ్చు. కాబుల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా, అక్కడ తాలిబాన్లో ఉన్నా, ఇంకెవరున్నా అక్కడి సామాన్య ప్రజలకు, వ్యాపారులకు భారత్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే మనం చాబహార్ ద్వారా పంపిన గోధుమలు, మందులు వాళ్ళ ఆకలి తీర్చాయి, ప్రాణాలు కాపాడాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను మధ్యలో వదిలేసి పారిపోయింది. కానీ భారత్ తన పాత ఫ్రెండ్ని వదిలేయలేదు. ఇది మన సాఫ్ట్ పవర్కి నిదర్శనం. ఇది పాకిస్తాన్కి ఒక పీడకల కంటే తక్కువ కాదు. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత అన్నట్టు. బయట గొప్పలు చెప్పుకోవడమే కానీ లోపల ఏమీ లేదు. మన చాబహార్ దెబ్బకి కరాచీ పోర్ట్, గ్వాదర్ పోర్ట్ ఆదాయం పడిపోయింది. సెంట్రల్ ఆసియాలోని షిప్స్ అన్నీ ఇప్పుడు ఇరాన్ వైపు టర్న్ తీసుకుంటున్నాయి. ఒకవైపు మనం బ్రిక్స్లో కీ రోల్ ప్లే చేస్తున్నాం, మరోవైపు
క్వాడ్లో అమెరికాతో కలిసి చైనాను కంట్రోల్ చేస్తున్నాం. ఏ గ్రూప్లోనూ పూర్తిగా ఇరుక్కుపోకుండా మన స్ట్రాటజిక్ అటానమీని కాపాడుకోవడం అనేది మామూలు విషయం కాదు. అమెరికా ఆంక్షల వల్ల ఇంటర్నేషనల్ బ్యాంకులు చాబహార్ ప్రాజెక్టులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి భయపడ్డాయి. కానీ మన వాళ్ళు ఊరుకుంటారా? మన రూపాయిని, ఇరాన్ కరెన్సీని వాడుకుని లేదా వస్తు మార్పిడి పద్ధతిలో పేమెంట్స్ జరిపి మన పని పూర్తి చేశారు. మన కంపెనీలు అక్కడ లేటెస్ట్ క్రేన్లు, మెషిన్లు బిగించాయి. ఇది భారత్ కెపాసిటీ. హిందూ మహాసముద్రాన్ని తన సొంత చెరువులా మార్చుకోవాలనే చైనా కలను చాబహార్ శాశ్వతంగా బద్దలు కొట్టింది. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీలు, హైటెక్ గ్యాడ్జెట్స్తే. వీటికి లిథియం, కోబాల్ట్, నికెల్ లాంటి ఖనిజాలు చాలా అవసరం. ఇవన్నీ సెంట్రల్ ఆసియాలో ఉన్నాయి. ఇన్నాళ్ళు వాటి కోసం మనం చైనా మీదో వేరే దేశాల మీదో ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చాబహార్ ద్వారా మనకు ఆ గనుల దగ్గరికి డైరెక్ట్ యాక్సెస్ దొరికింది. అంటే ఫ్యూచర్లో మన ఇండస్ట్రీస్కి కావాల్సిన ముడి సరుకు కోసం మనం ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక్కర్లేదు. ఇదొక గేమ్ చేంజర్ మూమెంట్. అమెరికా కూడా చివరకు రియలైజ్ అయ్యింది ఏంటంటే భారత్ను ఇకపై అణిచివేయలేమని, మనం వాళ్ళతో కలిసి నడవాల్సిందే అని. చాబహార్ పోర్ట్లో మన సక్సెస్ వాషింగ్టన్లో ఉన్న చాలామందికి కళ్ళు తెరిపించింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ రూట్ ఇప్పుడు సెంట్రల్ ఆసియా కొండలను దాటి యూరోప్ మార్కెట్లకు చేరుకుంటుంది. శతాబ్దాల నాటి వాణిజ్య లెక్కలను ఒక సరైన నిర్ణయం ఎలా మారుస్తుందో ప్రపంచం ఇప్పుడు లైవ్లో చూస్తుంది. కానీ ఆగండి, ఇది కేవలం భూమి నీళ్ల గొడవే కాదు. భారత్ ఇప్పుడు అంతరిక్షంలో కూడా ఒక భారీ స్కెచ్ వేస్తుంది. మన వాళ్ళు స్పేస్లోకి దూకబోతున్నారు. అది చూసి అమెరికా, చైనా రెండు చెమటలు కక్కడం ఖాయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.